యుద్ధం ఆపేద్దాం ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదనట. ఇంకెన్ని రోజులు చేస్తామని ఆయన, ప్రపంచం అంతా ఆగమాగం అవుతున్నది, ఆపేద్దామని ట్రంప్ పక్కన ఉన్న సలహాదారులే సలహా ఇస్తున్నారట. మరి సైకో కదా, ఈ సలహాలు పాటిస్తాడా? నువ్వు కూడా నాకు చెప్పడానికి అంటాడా? ఇగో, చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడి మీద ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన, సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం రాసిందట. పుతిన్కు ట్రంప్ ఫోన్, యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత, ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్, వీడు ఎంత సైకో ఉన్నాడో అర్థమవుతుంది. ఇరాన్ నౌకలు ముంచేయడం అట సైనికాధికారులకు సరదా అట. ఇకపై టన్ను వార్హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం. ఓరు నాయన, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక. ఇరాన్ వాళ్ళేం తగ్గుతలేరు, ఇక నువ్వు చేయి, ఇంకా మేము ఎంత చేస్తామో చూపిస్తామని వాళ్ళు అంటున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్ళీ దాడి చేసే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తాం. ఇరాన్ స్పీకర్, ఆగని దాడులు, ముదురుతున్న సంక్షోభం. అసలు ఇది ఎక్కడ దాకా పోద్దో అర్థం కావట్లే. ట్రంప్ నువ్వు ఆపినా మేము ఆపే పరిస్థితి లేదంటుంది ఇరాన్. యుద్ధంలో గెలిచింది రష్యా, చమురు ధర పెరిగింది, రష్యా చమురు పైన ఆంక్షలు తొలగినాయి, ఉక్రెయిన్ అంశం మరుగున పడింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, రష్యా దగ్గర కొనుగోలు చేయడం ఆపండి, కొంటగింటే మా దగ్గర మేము చెప్పిన వాళ్ళ దగ్గర కొనాలని మన మీద కూడా కండిషన్స్ పెట్టిండు. చివరికి ఏమైంది, ఆ ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ అండ్ ఆయిల్ తగ్గిపోవడంతో తప్పని పరిస్థితుల్లో రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆ దేశము, ఆ యూరోపియన్ కౌన్సిల్ ప్రకటించుకుంది, మేమే గెలిచినాము, చూసిరు కదా మీరు, ఆడ ఏదో చేద్దామని అనుకుంటే చివరికి మా దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలకు రెక్కలు రావడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాల యుద్ధం చేస్తే తీవ్ర నష్టమనే భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్పై యుద్ధాన్ని నిలిపేద్దామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సలహాదారులు సూచించారట. భారీగా పెరిగిపోతున్న చమురు ధరలు, మరోవైపు కొన్ని నెలల్లో అమెరికాలో చట్టసభ సెనెట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో యుద్ధం నుంచి బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఒక కథనం ప్రచురించిందట. ఇగో, చమురు ధరలు బ్యారెల్కు $100 దాటిపోవడంపై ట్రంప్ సలహాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలో ఈ సెనెట్ ఎన్నికలున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి ఫోన్ కాల్స్ వచ్చాయి. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడికి మద్దతు వచ్చింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ మద్దతు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, చాలామంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారట, ఓ సర్వే చెప్పిందట. ఈ క్రమంలో ఇంత ఉధృతంగా దాడులు చేస్తున్న ఇరాన్ తలొగ్గకపోవడంపై ట్రంప్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండట. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రధాన లక్ష్యాలు సాధించామంటూ వెనక్కి తగ్గే ప్రణాళికను అమలు చేయాలని ట్రంప్కు సలహాదారులు సూచిస్తున్నారట. అండ్ పుతిన్కు ట్రంప్ ఫోన్ చేసిండట. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఏం చేయాలి అన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా ట్రంప్కు పుతిన్ పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ప్రకటన చేసింది. సోమవారం రాత్రి పుతిన్కు ట్రంప్ ఫోన్ చేసిండు. దాదాపు గంట సేపు చర్చలు జరిపిండు. పశ్చిమాసియాలో పరిస్థితి సహా వివిధ అంశాలపైన ఇద్దరు నేతలు స్పష్టంగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో అంటే గల్ఫ్ కంట్రీస్లో పరిస్థితిపై తన అంచనాలను పుతిన్కు ట్రంప్ వివరించారు. అదే సమయంలో చమురు ధరలు, ఉక్రెయిన్లో యుద్ధం, అమెరికా రష్యా ద్వైపాక్షిక అంశాలపైన ట్రంప్ పుతిన్ చర్చించారు. ఇది ఒక వైపు ఉన్నది. ఇదొక వైపు ఉంటే ఇక్కడ ట్రంప్ ఏమంటుండు, నౌకలను ముంచేయడం సరదానట. ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం కంటే ముంచేయడం సరదాగా ఉంటుందని తమ సైనికాధికారులు చెప్పిరట. ఇరాన్ నేవీకి చెందిన సుమారు 46 నౌకలను అమెరికా ధ్వంసం చేసి ముంచేసిందట. ఇరాన్ నౌకలను ఎందుకు సముద్రంలో ముంచేయాల్సి వచ్చింది, మనం వాటిని స్వాధీనం చేసుకొని వాడుకోవచ్చు కదా అని సైనికాధికారులను ట్రంప్ అడిగిండట. ఆ నౌకలను ముంచేయడమే మంచిదని సైనికాధికారులు బదులిచ్చిరట. సైకోయిజం లాగా లేదు ఇక్కడ. వీళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ ఏమంటుంది, టన్ను వార్హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం, ఇక మా దగ్గర ఇప్పుడు ప్రయోగించినవన్నీ ఉత్తుత్తియే, ఇప్పుడు ప్రయోగించేవి మామూలుగా ఉండే అని చెప్తున్నారు. వీళ్ళు కూడా తగ్గుతలేరు. ఏకంగా 1 టన్ను వార్హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగించి తీవ్ర స్థాయిలో నష్టం తప్పదని ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ ప్రకటించారు. క్షిపణి, డ్రోన్ దాడుల సంఖ్యను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. దీర్ఘకాల యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇక ప్రస్తుతం ఇరాన్ డ్రోన్లలో కేవలం
2 కిలోల పేలుడు పదార్థాలు ఉన్న చిన్న చిన్న బాంబులే వాడుతున్నాం. ఇరాన్ వద్ద ఇంకా గణనీయ స్థాయిలోనే క్షిపణులు, డ్రోన్లు ఉన్నట్లు అంచనా వేసిందట. ఎవరు? వాల్ స్ట్రీట్ జర్నల్, అమెరికాలో ఉన్న సంస్థ. తాము ప్రయోగిస్తున్నవి మామూలు ఆయుధాలే, అసలైన ఆయుధాలు త్వరలో బయటకు తీస్తామని ఇటీవల ఐఆర్జీసీ ప్రకటించింది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్తో తాము కాల్పుల విరమణను కోరుకోవట్లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ పేర్కొన్నారు. తమ పైన మరోసారి దాడి చేయాలన్న ఆలోచన కూడా వారికి కలగకుండా శిక్షిస్తాం. ఎంత ఇదిగా ఉన్నారు చూడండి వాళ్ళు కూడా. ఎట్టి పరిస్థితుల్లో తగ్గే సమస్య లేదంటున్నారు. ట్రంప్ ఏమో మరి అమ్మ ఇంతకాలం చేస్తుండే ఆగుతలేరేమో రాని ట్రంప్కున్నది. ఈ చివరికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతున్నది. ఏమైందో చూడాలి. ఇక ముందు ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి, మీ బెదిరింపులకు మేము భయపడబోం. అమెరికా దాని భాగస్వాములకు హోర్మూజ్ జలసంధి నుంచి లీటరు చమురు కూడా పోనివ్వం, ఇరాన్ చెప్తున్నది. సో నిన్న బహ్రెయిన్ నుంచి మన దేశానికి వచ్చినట్టు తెలుగు పాస్టర్లంతా పశ్చిమాసియాలో యుద్ధంతో 10 రోజులుగా ఎదురుచూపు ఫలించిన ఏపీ సీఎం బాబు జోక్యమట. నేడు సొంత గ్రామాలకు వాళ్ళంతా పోతున్నారట, పాస్టర్లటళ్ళు.